హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ అమెరికా మ్యాచ్ అనాలిసిస్ అన్నది చూద్దాం. ఇప్పుడు ఓడిపోలేని టీంలు అండి. 2 ఆడిని 2 ఓడిపోలేదు. స్టిల్ 1 విన్. 2 ఆటలో ఏ టీం అయితే గెలుస్తుందో ఈ మ్యాచ్ దే విల్ ఎంటర్ ఇంటూ ది సూపర్ 8 అండ్ ఓడిపోయిన టీంకి ఓ ఛాన్స్ ఉంటుందండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కష్టపడి ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తున్నామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక వీడియో పూర్తిగా చూడండి, తర్వాతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా పిచ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే సేమ్ అదే పిచ్ అండి. నాసిక్ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్ అండి. ఈ పిచ్ అయితే స్లోగా ఉంటుందండి. కాకపోతే రోహిత్ శర్మ చెప్పినట్లు మనం చూసుకున్నట్లయితే పిచ్ అయితే ఇట్ వాజ్ డెఫినెట్లీ 150 పిచ్ అండి ఇది. కాకపోతే బ్యాటర్స్ అన్నది రాంగ్ షాట్స్ వల్ల అండ్ ప్రీ మెడిటేటెడ్ షాట్స్ వల్ల స్కోర్ అన్నది రావట్లేదండి. డెఫినెట్లీ ఇట్ వాజ్ 150 స్కోర్ పిచ్ అండి. మరీ అంత కష్టంగా అయితే లేదు. జస్ట్ యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడినట్లయితే గ్యారంటీగా 150 వస్తుందండి. ఇంక మనం టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ చూసుకుంటారండి మ్యాక్సిమం. అండ్ మనం చూసుకున్నట్లయితే ప్రాబుల్ 11 చూసుకుందాం. రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్, కోహ్లీ, పంత్ విక్కీ కీపర్, సూర్యకుమార్ యాదవ్, శివం డూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, బుమ్రా, సిరాజ్. అండ్ మనం అమెరికా చూసుకున్నట్లయితే స్టీవెన్ టైలర్, మొనాక్ పటేల్, ఆండ్రీ గూస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ ఆండర్సన్, హర్మిత్ సింగ్, జస్దీప్ సింగ్, నజ్తోస్ కింజే, నేత్రవల్కర్, అలీ ఖాన్. అంటే ఈ విధంగా అమెరికా 11 అండి. ఇది ప్రాబబ్లీ ఈ విధంగానే ఉండొచ్చు టీం. అండ్ మనం ఇండియా అండ్ మనం స్ట్రెంత్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్గా ఇండియా స్ట్రెంత్ బౌలింగ్ అండి. డెఫినెట్లీగా బౌలింగ్ అయితే సూపర్ ఉందండి మన వాళ్ళది. బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా అండి. ఎస్పెషల్గా ఈ పిచ్లో అయితే సీమ్ బౌలింగ్ అన్నది బాగుంటుందండి. సీమ్ ఎవరైతే బాగా ప్రజెంటేషన్ చేస్తారో పిచ్ అన్నది బాగా సహకరిస్తుందండి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ హార్డ్ లెంత్ హిట్టింగ్ అన్నది ఆ ఏరియాలో వేస్తే మంచి పర్చేస్ వస్తుందండి బౌలర్స్ దగ్గర నుంచి. అండ్ వికెట్లను రాబట్టగలరు. ఆ విధంగా చూసుకుంటే ఇండియా అండ్ హార్దిక్ అండ్ బుమ్రా విల్ బి ద కీ బౌలర్స్ అండి. అండ్ మనం బ్యాటింగ్ విషయానికి వస్తే డెఫినెట్లీగా కన్సర్న్ ఉందండి. బ్యాటింగ్ ఏమాత్రం బాగోలేదు. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్ కావచ్చు. సూర్యకుమార్ యాదవ్, శివం డూబే అండి. సూర్యకుమార్ యాదవ్ అయితే ఇప్పటి వరకు ఏ మ్యాచ్ అసలు వరల్డ్ కప్స్లో అన్నది రన్సే లేవండి తనకే. ఇన్ఫ్యాక్ట్ తన మీద ఒక ఐపీఎల్ ఆడతాడు, వరల్డ్ కప్ ఆడడం అనే బ్లేమ్ కూడా ఉందండి. మరి ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటాడో ఈ మ్యాచ్ అన్న కనీసం ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాలి మనం. అండ్ ఆ శివం డూబే దిస్ కైండ్ ఆఫ్ పిచ్లో అసలు పనికిరాడండి. తను బౌలింగ్లో పేస్ లేకపోతే అసలు తను ఆడలేడండి. ఆ హార్డ్ హిట్టింగ్ లెంత్ అన్నది తన వీక్నెస్ అండి. షార్ట్ పిచ్ బాల్ వీక్నెస్ అండి తను ఆడలేడు. సంజు శాంసన్కి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. మరి ప్లేయింగ్ 11 చేంజ్ చేస్తారో లేదో చూడాలి. స్పిన్నర్స్ విషయానికి వస్తే అంతగా హెల్ప్ అయితే లేదండి స్పిన్నర్స్కి. అండ్ మనం కీ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే ఎక్స్ ఫ్యాక్టర్ సూర్యకుమార్ డే అండి నాకు అనిపిస్తుంది. ఎందుకో సూర్య పెర్ఫామ్ చేస్తాడు అనిపిస్తుంది. అండ్ మనం ఎక్స్ ఫ్యాక్టర్ విల్ బి నేను చెప్పినట్లే హార్దిక్ పాండ్యా అండి. బౌలింగ్లోనే అదరగొడుతున్నాడు. మరి బ్యాటింగ్లో కూడా అవకాశం వస్తే ఈరోజు ఆడతాడండి. అండ్ అమెరికా చూసుకున్నట్లయితే వాళ్ళ స్ట్రెంత్ అన్నది డెఫినెట్లీగా బ్యాటింగ్ అండి. వాళ్ళ బ్యాటింగ్ అయితే అద్భుతంగా ఉంది. మనం ఎస్పెషల్గా చూసుకుంటే ఇండియన్ కుర్రోళ్ళు ఉన్నారండి. మొనాక్ పటేల్, హర్మిత్ సింగ్, నేత్రవల్కర్ అయితే అండర్-19 ఆడాడండి. ఇండియా తరపున డెబ్యూట్ చేశాడు తను. తర్వాత అమెరికాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ మనం చూసుకున్నట్లయితే మొనాక్ పటేల్ ముంబై తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడండి. తను ఎక్సలెంట్ ఓపెనర్ అండ్ కీ బ్యాట్స్మెన్ అండి. తనకి రన్స్ కూడా ఉన్నాయి.
తను కూడా కీ ఫ్యాక్టర్ అండి బ్యాటింగ్లో. అండ్ బ్యాటింగ్ స్ట్రెంత్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఆ మిడిల్ ఆర్డర్ అండి, హెన్రిక్ గూస్ అండ్ ఆరోన్ జోన్స్ అండి. ఆరోన్ జోన్స్ అయితే ఏం చెప్తామండి ఈ బ్యాటర్ గురించి, ఎరగదీస్తున్నాడు కదండి బ్యాటింగ్. మరి ఇండియాతో ఎలా పెర్ఫామ్ చేస్తాడు అన్నది చూడాలండి. క్లీన్ హిట్టింగ్ అండి, ఇంకా స్పిన్నర్స్కి అగెనెస్ట్గా డౌన్ ద పిచ్ వచ్చి లాగుతున్నాడండి షాట్లు, మరి ఎరగదీస్తున్నాడండి మరి బ్యాటింగ్లో అయితే. స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ షాట్లు కానీ, ముఖ్యంగా స్వీప్ షాట్లు అండి, చాలా క్లీన్గా లాగుతున్నాడు. బ్యాట్ ఫుల్ స్వింగ్ చేసి మరి కొడుతున్నాడు క్లీన్గా. అండ్ రివర్స్ స్కూప్ కూడా ఆడుతున్నాడండి, చాలా బాగా ఆడుతున్నాడు. వర్సెస్ జడేజా ఎక్సలెంట్ బ్యాట్లు ఉంటుందండి. హార్డ్ హిట్టింగ్ అన్నది తన దగ్గర ఉందండి. మనం చూసుకున్నట్లయితే కీ బ్యాటిల్స్ వచ్చేసి బుమ్రా వర్సెస్ ఆరోన్ జోన్స్ అండి, ద ఎక్సలెంట్ బ్యాటిల్ అండి ఇది మనం చూసుకున్నట్లయితే. అండ్ నేత్రవల్కర్ వర్సెస్ ఓపెనింగ్ అండి, కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ది బెస్ట్ బ్యాటిల్ అండి ఈ రెండు. మనం ఇంకా చూసుకున్నట్లయితే నేత్రవల్కర్ ఇన్ స్వింగింగ్ ఎబిలిటీ అండి, తను చాలా బాగా వేస్తున్నాడు. వర్సెస్ రోహిత్ ఎక్సలెంట్ బ్యాటిల్ అండి. ఆరోన్ జోన్స్ అండి, దిస్ విల్ బి ద కీ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ హర్దీప్ సింగ్ వర్సెస్ ఓపెనింగ్ అండి, స్టీవెన్ టైలర్ అండ్ మొనాక్ పటేల్, ఇది కూడా ఒక కీ బ్యాటిల్ అండి. అండ్ కోహ్లీ వర్సెస్ హర్మీత్ సింగ్, గుడ్ బ్యాటిల్ ఫ్రెండ్స్. కోహ్లీ స్పిన్కి అగెనెస్ట్గా ఎలా అటాక్ చేస్తాడు అన్నది ఆసక్తికరం ఫ్రెండ్స్. ఇండియా వర్ ఫేవరెట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.